జై వాసవి. నా పేరు ప్రియా. నా పేరు కే జననిశ్రీ. మా ఊరు వాഴపాడి, సేలం డిస్ట్రిక్ట్. మా గోత్రం మిథునకుల గోత్రం. థ్యాంక్ యూ విస్తా. పాప ఇప్పుడు నీకు వాసవి అమ్మవారితోడ చరితం చెప్తాను విను, ఓకేనా? మన వాసవి అమ్మవారి చరితంని పற்றி తెలుసుకుంటాము. మన ఆంధ్ర డిస్ట్రిక్ట్, ఓకేనా? మన పక్కన డిస్ట్రిక్ట్ ఉంది కదా, ఆంధ్ర డిస్ట్రిక్ట్. ఆ డిస్ట్రిక్ట్లో బెనుగొండ అనేసి ఊరు. అక్కడ వచ్చి కుసుమ శ్రేష్ఠి, కుసుమాంబ అట్లానే ఒక దంపతికలు ఉన్నారు, ఓకేనా? ఆ వాళ్ళకు పాప లేదు, బిడ్డ లేదంట. దానించి వాళ్ళు ఒక యాగం చేశారు. ఆ యాగం ఏమిటంటే పుత్రకామేష్టి యాగం. వాళ్ళకి బిడ్డ కావాలనేసి యాగం చేశారు. ఆ పుత్రకామేష్టి యాగం మన ఒక జేజదన్నం పెడతానే మనం ప్రసాదం ఎత్తుంటాం కదా, ఆ మరి ఆ యాగంలో ఉండి వచ్చిన ఒక ప్రసాదంని ఎత్తుంటారు. దాన్ని ఎత్తిన వల్ల వాళ్ళకు ఒక బిడ్డ పుడుతుంది, ఓకేనా? ఒక ట్విన్స్ బిడ్డలు పుడతారు. దాంట్లో విరుబాక్షన్ అట్లనే వాళ్ళు వచ్చి నంది భగవాన్తోడ అంశంగాను, వాసవి అట్లనే వాళ్ళ పార్వతీదేవితోడ అంశంగాను 2 బిడ్డలు పుడతారు. ఈ వాసవి అనే వాళ్ళు వచ్చి నిండా అழగాను, టాలెంట్గాను అంతా తెలిసి ఉండేవాళ్ళు ఉంటారు, ఓకేనా? వీళ్ళు వచ్చి ఇప్పుడు మీరంతా స్కూల్ పోయి అన్నీ నేర్చుంటారు కదా, ఇప్పుడు ఆ టైంలో వచ్చి ఒక గురు అట్లానే వాళ్ళ దగ్గర ఉండి అన్నీ నేర్చుకునే మరి ఉన్నాను. వాసవి వాళ్ళతోడ గురువు ఎట్లంట భాస్కరాచార్య వాళ్ళ పేరు. వాళ్ళ దగ్గర ఉండి అన్ని కలయికలను నేర్చుంటారు, సగల కలయికలు నేర్చుంటారు. ఇప్పుడు నువ్వు ఫస్ట్ మార్క్ ఎత్తుతా మీ టీచరే వచ్చి సూపర్ అట్లని చెప్తారు కదా, ఆ మరి వాసవి వాళ్ళతోడ గురు భాస్కరాచార్యరే వచ్చి నిండా ఆశ్చర్యపడే మాదిరి ఉన్నారంట. వీళ్ళ దగ్గర వచ్చి అంత టాలెంట్ ఉండింది ఇంట ఓర్ దగ్గర, మన వాసవి దగ్గర, ఓకేనా? ఇట్లా ఉండంగా అప్పుడు ఆ కాలంలో వచ్చి మన్నన్ అట్లా మరి ఇదైనా ఉంటారే. ఒక విష్ణువర్ధన్ వేసి ఒక మన్నన్ వాళ్ళు వచ్చి ఒక ఊరుగా వచ్చి దిగ్విజయం చేసి వస్తారు. దిగ్విజయం చేసి వెట్రి అడంజుతా వస్తారు. మన ఇక్కడ బెనుగొండ నగర్కి రాగా వాసవిని చూసి వాళ్ళు ఎట్లా ఉన్నారు, అழగా ఉంటారు కదా, వాళ్ళని చూసి వాళ్ళ మీద ఆశపడి వాళ్ళని పెళ్లి చేసుకోవాలనేసి ఆశపడతారు. వాళ్ళ అమ్మనైందరను చెప్తారు. వాళ్ళ అమ్మనైన బైందీని ఒక అరసన్ కదా వీళ్ళ వచ్చి డైరెక్ట్గా మన వల్ల చెప్ప ముడియదు అట్లనేసి మేము అందరిదరను కలిసి మాట్లాడి చెప్తాము అట్లనేసి చెప్తారు. మనగా అందరిదరను చెప్తారు. మొత్తం 714 గోత్రకారர்கள் ఉండారు. ఇప్పుడు మన గోత్రం చెప్తిమి, ఇలా మన గోత్రం ఏం చెప్తిమి, మిథునకుల గోత్రం. మరి 714 గోత్రకారர்கள் ఉన్నారు. దాంట్లో వచ్చి 612 గోత్రకారர்கள் వచ్చి ఆ అరసన్కు బైందీని ఆ అరసన్ ఏం చేస్తారో మనం ఇంత అట్లనేసి సరే ఓకే పెళ్లి చేసిస్తా అట్లా అని చెప్తారు. మిగతా 102 గోత్రకారர்கள் మట్టు లేదు, ఈ మరి మనం చెయ్యకూడదు, మన కులం వచ్చి వైశ్య కులం, వాళ్ళంతా వచ్చి క్షత్రియ కులం, ఈ మరి కులం ముడిచి కులం పెళ్లి చేయకూడదు అట్లా అని మాట్లాడి ఉంటారు. అప్పుడే వాసవి అమ్మవారు ఏం తెలుస్తారు అట్లంతా, ఈ ప్రశ్న అంతా మన వల్లదనే ఈ మరి అవుతుంది అట్లనేసి మనకు పెళ్ళి ఇది ఇంత వద్దు, కులం ముడిచి కులంతా పెళ్లి చేయకూడదు, దాని నుంచి మన అగ్ని ప్రవేశం చేసా, మన ఉయిర్ కూడా ముఖ్యం లేదు, మన కులంని కాపాడవాల, కుల పెరుమైని కాపాడవాల అట్లనేసి ముడివు చేశారు. ఒక గుడి ముంద్రాగా అగ్నికుండంతో అమర్చి, అதாவது నిప్పుల దిగేది, అగ్నిగుండంతో అమర్చి చేసేది అనేది నిప్పుల దిగవాల, వాళ్ళతోట ఉసురుని ఇస్తారంట. నిప్పుల దిగి అగ్నిగుండంతో అమర్చి రెడీ చేశారు. వీళ్ళ వెంట 102 గోత్రకారர்கள் మేము మీ వెంట దిగుతామే అట్లా అనేసి పేరుగా ఉంటారు. వాళ్ళ బిడ్డల్ని మట్టు ఉడిచేసి వాళ్ళ దంపతి మట్టు పేరుగా వాసవి అమ్మవారి వెంటనే అగ్నిగుండంలో దిగుతారు. ఇట్లా మరి దిగేసి వాసవి అమ్మవారితోడ ఒరిజినల్ ఫేస్ అట్లా అనేసి చూముస్తారు, విశ్వరూప దర్శనం చూముస్తారు. ఎట్లాగా వస్తారు ఎట్లంట శ్రీ కన్యకా పరమేశ్వరి దేవుడుగా మనకు చూముస్తారు, ఓకేనా? అట్లా వచ్చి మన కుల పెరుమైని కాపాడవాల, ధర్మం వ్యాపార ధర్మం సాత్విక ఉణర్వుగా ఉండవాల. ఆవుంత ఉంది కదా, మన ఆవుంత పుల్లు ఇది ఇంత ఇస్తాం కదా, ఆ మరి ఆవునింత మంచి విధిగా కాపాడవాల అట్లానే ఉపదేశంతా ఇచ్చేసి అక్కడ ఉండే వాళ్ళకింత ఇది ఇంత చెప్పేసి వాళ్ళు వచ్చి శివన్ వెంటనే ఐక్యం అయ్యేసారు, మరణం చేశారు, ఓకేనా? ఇప్పుడు
ముందు ఉన్నారు కదా విష్ణువర్ధన్ అనేసి వాళ్ళ ఇదింతా చూసేసి అప్ప ఇంత త్యాగం చేసి ఇంత ఇదిగా ఉండారు వీళ్ళే అట్లనేసి వాళ్ళతో తల వెడిచి సెదరిపోయి పోడుస్తారు. ఓకేనా. ఇప్పుడే మన అమ్మవారు మనకు చెప్పింది ఏమి, ఆవునింత కాపాడవాళ్ళ, మన వైశ్య కుల ధర్మాన్ని కాపాడవాళ్ళ, వ్యాపార ధర్మం ఉండవాళ్ళ, సాత్విక ఉణర్వుగా ఉండవాళ్ళే, ఇది అన్నీ చెప్పేసి మనకు పోయిండారు. మనము ఇప్పుడు వచ్చి వాళ్ళు చెప్పింది ఇంత మనం కడపిడిచిని మన లైఫ్ స్టైల్ అట్లదా ఉంటాము. ఓకేనా. ఇప్పుడు వాసవి అమ్మవారు ఎక్కడ పుట్టినారు? వెనుగొండ నగర్లో. అమ్మవారు పుట్టిన ఆ ఊర్లో మనం ఒకసారి యాదు పోయి మన అమ్మవారిని దండం పెట్టి వాళ్ళతో అరుల్ని మనం తీసుకోవాలి. ఓకేనా. మీకు ఇప్పుడు కథ పురించుతాంద్యా? మన అమ్మవారి పేరేమి? వాసవి శ్రీ కన్నికా పరమేశ్వరి. పురించుతాంద్యా? థ్యాంక్స్ విస్తా. థ్యాంక్ యూ విస్తా.